హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవళిక. పుష్ప 2 మూవీ మనందరికీ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో ఒక ఫ్యామిలీకి అంతే విషాదాన్ని మిగిల్చింది. హీరో మీద ప్రేమతో కానీ సినిమా మీద ప్రేమతో కానీ ఒక అభిమాని థియేటర్కి వచ్చి ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? హీరోనా, సినిమానా, బందోబస్తు కల్పించాల్సిన పోలీసులా, లేదా థియేటర్ యాజమాన్యం? సినిమా రిలీజ్కి ముందు అంటే ప్రీమియర్ షోకి టికెట్కి 1100 రూపాయల చొప్పున ఒక సాధారణమైన వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి థియేటర్కి వెళ్ళాడు. కానీ అక్కడ జరిగిన తొక్కిసలాటలో తన భార్య ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తన కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సాధారణంగా ప్రీమియర్ షోకి ఎవరు వెళ్తారు? ఆబ్వియస్గా ఫ్యాన్స్. ఆ రోజు జనం ఉంటారని తెలిసి కూడా వెళ్ళారు అంటే ఏదో ధైర్యం, ఏమీ కాదు మంచి మూవీ చూసి ఇంటికి వస్తామని. అంత ధరతో టికెట్ పెట్టి మనం వెళ్తున్నప్పుడు మేనేజ్మెంట్ అశ్రద్ధగా ఉంటుందని అనుకుంటామా? రేవతి మరణానికి థియేటర్ యాజమాన్యం కారణం కాదా? సరే, ఆ రోజు హీరో రావడం వల్ల మేనేజ్మెంట్ కంట్రోల్ చేయలేకపోయింది అనుకుంటే, ఇలాంటి షోకి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్, అక్కడ రక్షణ కల్పించాల్సిన పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం ఈ తప్పుకి కారణం కాదంటారా? స్టార్ రావడం వల్లనే తొక్కిసలాట, సినిమా కోసమే తొక్కిసలాట అంటే స్టార్ కోసమో సినిమా కోసమో ప్రాణాలు పోయే అంతలా ఎగబడడం అక్కడ జనాల తప్పు కాదా? మీరు చెప్పండి. రేవతి మరణానికి కారణం ఎవరంటారు? హాయిగా మూవీ చూసేద్దాం అనుకున్న ఆ ఫ్యామిలీదా, లేదా థియేటర్ యాజమాన్యందా? ఆ తొక్కిసలాటని కంట్రోల్ చేయలేకపోయినా పోలీసులదా, లేకపోతే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చిన ఆ హీరోదా?